చాలా మంది అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అని వాళ్ళు బ్యాంకులకి వెళ్ళడం కానీ ఏటీఎంలకి వెళ్ళడం కానీ వెళ్ళి డ్రా చేయడానికి ట్రై చేస్తారు కదా. కానీ అలాంటప్పుడు రావు డబ్బులు. ఎందుకు రాదు, ఏమై ఉంటుంది? చాలా మంది పానిక్ అయిపోతారు, అయ్యో మా డబ్బులు ఏమైపోయినాయి, మాకైతే కనపడుతున్నాయి, ఎందుకు రావట్లేదు అని. అలాంటప్పుడు ఏంటంటే మీ అకౌంట్ని హోల్డ్లో పెట్టడమో లేదంటే లీన్ మార్క్ చేయడమో లేదంటే స్టాప్ చేయడమో జరుగుతుంది అనమాట. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే మీకు తెలియకుండా కొన్ని జరిగితే మీకు తెలిసి కొన్ని జరుగుతాయి. అవి ఏంటో ఇప్పుడు నేను మీకు క్లుప్తంగా చెప్తాను, చూడండి. మామూలుగా మీ దగ్గర మీ అకౌంట్లో 75,000 ఉంది అనుకుందాం. దాన్ని ఏమంటారంటే టోటల్ బ్యాలెన్స్ మీ అకౌంట్లో ఉంది అని అర్థం అనమాట. అదేవిధంగా అదే అకౌంట్లో అవైలబుల్ బ్యాలెన్స్ అనే కాలం ఒకటి ఉంటుంది. ఆ అవైలబుల్ బ్యాలెన్స్లో ఎంత ఉంటుంది? 50,000 మాత్రమే కనపడుతుంది. సో ఈ మిగతా 25,000 ఏమైనట్టు అంటే ఈ మిగతా 25,000 ఈ బ్యాంకు అకౌంట్ని హోల్డ్ చేయడమో లీన్ చేయడమో లేకపోతే స్టాప్ చేయడమో జరుగుతుంది. ఎందుకు స్టాప్ చేశారు, ఎందుకు హోల్డ్ చేశారు అని మనం ఆరా తీస్తే చాలా మందికి మీకు బ్యాంకులో లోన్లు ఉంటాయి. అంటే హౌసింగ్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఎనీ లోన్స్ ఉంటాయన్నమాట. సో ఆ లోన్ డ్యూ కానీ మీరు సరిగ్గా కట్టినట్లయితే ఓకే. అదేదైనా డ్యూ కానీ ఉన్నిందనుకోండి అప్పుడు మీకు అది హోల్డ్ పడిపోతుంది. అదేవిధంగా మీకు అదే బ్యాంకులో లాకర్ ఉందనుకోండి, లాకర్ డ్యూ కట్టకపోయినా లాకర్ రెంట్ కట్టకపోయినా ఇయర్లీ వన్స్ అట్లా విధంగా కూడా మీకు హోల్డ్ పడిపోతుంది. అదేవిధంగా మీ యొక్క ప్రూఫ్స్ ఆధారు, ఐడి, పాన్ కార్డులు ఇవన్నీ కానీ మీరు అప్డేట్ చేసుకోకుండా ఉన్నట్లయితే మీ అకౌంట్ని హోల్డ్లో పెట్టేస్తారు. సో ఇవన్నీ మీకు జనరల్గా తెలిసినవి. ఇంకా తెలియనివి ఏమంటారా, మీరు సపోజ్ ఓకే మీ ఏటీఎం కార్డు ఉంది, మీరు ఏటీఎంకి వెళతారు, ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తారు, డ్రా చేసి మీరు ఇంటికి వచ్చేస్తారు. కానీ ఆ సిస్టమ్ ఎర్రర్ వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఆ సిస్టమ్ పనిచేయనందువల్ల మీ అకౌంట్లో నుంచి అమౌంట్ డెబిట్ కాదు అంటే తీసివేయబడదు. అలాంటప్పుడు ఏమవుతుంది, మీ బ్యాలెన్స్ అలాగే కనపడుతూ ఉంటుంది. మీరు పక్క రోజు వెళ్ళి నాకు ఇంకా ఉంది కదా అని చెప్పి మీరు మళ్ళీ డబ్బులు డ్రా చేయాలని ట్రై చేస్తారు. ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే కొంత టైం తీసుకొని ఆ డబ్బులుంటే తీసేసుకుంటుంది. అది ఎప్పుడైతే మీకు ఏటీఎంలో ఎంత అయితే రిలీజ్ చేసిందో ఆ అమౌంట్ని అది తీసుకుంటుంది. ఒకవేళ మీరు పోయే టయానికి అది కానీ తీసుకోలేకపోయి మీరు మళ్ళీ కానీ డ్రా చేస్తుంటే అక్కడ కూడా మీకు హోల్డ్ పడిపోతుంది. అంటే ఏమిటి అర్థం, సిస్టము ఆ అమౌంట్ వచ్చే వరకు అది హోల్డ్లోనే పెడుతుంది. సపోజ్ 25,000 మీరు కట్టాల్సి వస్తే ఆ 25,000 ఎప్పుడు పడుతుందా అని కాసుకొని ఉంటుంది అనమాట ఆ సిస్టమ్. 25,000 పడంగానే అది తీసుకుంటుంది. సో ఇది ఈ సిస్టమ్ అంతా మీకు తెలియదు అనమాట. సో ఏటీఎంలో డబ్బులు వచ్చింది, తీసుకున్నాము, వెళ్ళిపోయాము, అప్పుడు మీకు ఒక ఐడియా ఉండాలి కదా, నా డబ్బులు నాకు వచ్చేసాయి, ఇంకా నా బ్యాలెన్స్ ఏమి లేదు అనేది మీకు తెలిసినప్పుడు మీరు రెండోసారి బ్యాంకుకి వెళ్ళి డ్రా చేయడం కానీ మళ్ళీ ఏటీఎంలోకి వెళ్ళి డ్రా చేయడం కానీ చేయకూడదు. ఎందుకంటే సిస్టమ్కి అది వెళ్ళిపోయింది, కాకుంటే బై మిస్టేక్ సిస్టమ్ ఎర్రర్ వల్ల అది మీ అకౌంట్లో నుంచి డెబిట్ కాలేదని అర్థం. అలాంటప్పుడు మీరు గమ్ము అయిపోవాలి. అట్లా కాకుండా మళ్ళీ డ్రా చేశారనుకోండి అదేమవుతుందంటే హోల్డ్ పడిపోవడం, లీన్ పడిపోవడం, స్టాప్ పడిపోవడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ హోల్డ్ అమౌంట్ అనేది లిమిటెడ్ అమౌంట్ వరకే. సో అంతకు పైమించి ఏదైనా మీ దగ్గర అమౌంట్ ఉంటే అది మీరు డ్రా చేసుకోవచ్చు, ఆ హోల్డ్ అమౌంట్ మినహాయించి. అదేవిధంగా బ్యాంకు నుండి కూడా మీకు ఒక మెసేజ్ వస్తుంది, మీ అకౌంట్కి హోల్డ్ పెట్టాము అని. అవి ఎందుకు హోల్డ్ పెట్టారు అనగానే మీరు హైరాణ పడకూడదు. అంటే ఎందుకంటే అది ఈ రీజన్స్ వల్ల మీ అకౌంట్ హోల్డ్ కానీ లీన్ కానీ స్టాప్ కానీ జరుగుతుంది, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఈ అకౌంట్లో అని ఎటువంటి అనుమానం వచ్చినా కూడా ఆ అకౌంట్కి స్టాప్ పెట్టేస్తారనమాట. అలాంటప్పుడు కూడా మీకు డబ్బులు రావు. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఒకసారి హోల్డ్ లీన్ ఆర్ స్టాప్ పెట్టినారు అంటే ఈ రీజన్స్ వల్ల అకౌంట్కి ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మీకు ఇవి మెసేజ్ రాగానే మీ అకౌంట్కి హోల్డ్ పడిందని మెసేజ్ రాగానే మీరు వెంటనే మీ పేరెంట్ బ్రాంచ్కి అంటే మీ అకౌంట్ ఉండే బ్రాంచ్కి వెళ్ళి అడగాలి, మాకు ఇట్లా హోల్డ్ పడింది, ఎందుకు పడింది. వాళ్ళు చెప్తారు, అయ్యా మీరు లోన్ కట్టలేదు ఒక పాయింట్, లేదంటే లాకర్ రెంట్ డ్యూ ఉన్నారని 2వ పాయింట్, అదేవిధంగా మీరు కేవైసీలో అప్డేట్ చేయలేదనేది 3వ పాయింట్, అదేవిధంగా మీరు ఏటీఎంలో ఒకప్పుడు డ్రా చేశారు, మళ్ళీ కూడా బ్యాంకులో డ్రా చేశారు, ఆ అమౌంట్ 2 సార్లుగా డ్రా చేశారు, కానీ మీకు ఒక్కసారి డెబిట్ అయింది అకౌంట్, ఇంకోసారి డెబిట్ కాలేదని. ఈ రీజన్స్ వల్ల బ్యాంక్ మేనేజర్ మీకు అంతా డిస్కస్ చేసి అవన్నీ మీరు కానీ చేయగలిగి ఏదైనా డ్యూ ఉంటే కట్టేస్తే కనుక మీకు అకౌంట్ని స్టాప్లో నుంచి హోల్డ్లో నుంచి లీన్లో నుంచి రిలీజ్ చేయబడుతుంది అనమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.